ఇస్సాకు టైంలో కూడా మరి కరువు అనేటువంటిది రావడం జరుగుతుంది. ఆ కరువు వచ్చినటువంటి సమయంలో ఇస్సాకుతో దేవుడు మాట్లాడతాడు. ఇస్సాకుతో 26వ అధ్యాయము ఆదికాండము 26వ అధ్యాయం మొదటి వచనములో ఈ విధంగా ఇస్సాకుతో దేవుడు మాట్లాడతాడు. ఏమంటాడంటే, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక, ఇదిగో నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవశమై యుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను అని దేవుడు మాట్లాడినప్పుడు ఇస్సాకు అదే దేశమందు నివసించి, ఇక్కడ రాయబడుతుంది 26వ అధ్యాయము 12వ వచనములో మనం చూసినట్లయితే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై అని అక్కడ మెన్షన్ చేయబడ్డది. ఏ దేశమందున్నవాడు? దేవుడు ఏ దేశమందైతే ఉండమని చెప్పాడో ఆ దేశమందు ఇస్సాకు ఉన్నవాడై, ఇదిగో అక్కడ రాయబడి ఉంది, విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇస్సాకులో ఉన్నటువంటి విధేయత ఇదిగో ఆశీర్వాదాన్ని ఆకర్షించింది. దేవాతి దేవుడు ఇస్సాకును దీవించేలాగా చేసింది. ఎంతగా దేవుడు దీవించాడంటే 100 దేవుడు దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ జీవితములో, నా జీవితములో, మనందరి జీవితాల్లో మనము 100 ఫలము మనం పొందాలి అనంటే మనము దేవాతి దేవునికి సంపూర్ణమైనటువంటి విధేయతతో మనము నడిస్తే, సంపూర్ణమైనటువంటి విధేయత మనం ఆయనకు చూపించినట్లయితే 100 పంటను మనం పొందకుండా మనము, దేవుడు మనల్ని ఆశీర్వదించకుండా ఉండడు. దేవుడు ఆయన విధేయులైనటువంటి వ్యక్తుల కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఎవడు దీనుడై విని వణుకుచుండునో దేవుడు వానినే దృష్టిస్తాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ యొక్క ఇస్సాకుతో దేవుడు మాట్లాడినప్పుడు ఇస్సాకు దేవుని మాటకు కట్టుబడ్డాడు. దేవుడు చెప్పిన ప్రదేశమందు నిలిచి ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి ప్రదేశములోనే విత్తనము వేసి 100 ఫలం పొందాడు. ఈ దినాన్న, ఈ యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో 100 ఫలాన్ని నువ్వు చూచావా? 100 ఫలాన్ని ఎప్పుడైనా అనుభవించావా? నీ జీవితంలో ఎందుకు ఫలమును అనుభవించలేకపోతున్నావు అనంటే, నీ జీవితంలో లోబడే స్వభావం లేదు కాబట్టి దేవుని కార్యాలు నీ జీవితంలో జరగడం లేదు. దేవుడు ఎవరి జీవితాల్లో కార్యాలు చేస్తాడు అనంటే, దేవుడు లోబడేటువంటి స్వభావం కలిగిన వ్యక్తుల యొక్క జీవితాల్లో దేవుడు కార్యములు చేయడం అనేటువంటిది జరుగుతుంది.